ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పారిశ్రామికవేత్త సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడే మీ గురించి మొత్తం చదివామండి. భుజంగరావు గారు తన కన్ఫెషన్, డిఎస్పీ భుజంగరావు గారు తన ఎంటైర్ కన్ఫెషన్లో మెన్షన్ చేసిన పాయింట్లన్నీ ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు టీవీ5 సాంబశివరావుకి మధ్య ఉన్న ఒక పెట్రోల్ బంకు వ్యవహారంలో వాళ్ళు ఎస్ఐబి ఆఫీసుకి మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని బెదిరించి సాంబశివరావుకి ఒక 2 కోట్లు కాంప్రమైజ్ చేసి ఇంకో 13 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఎస్ఐబిలో మీ చేత బాండ్లు కొనిచ్చారు బెదిరించి అని అతను ఒప్పుకున్నాడు. నిజమేనా ఇదంతా? అంటే సబ్జెక్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే అండి, మేము కన్వెన్షన్ లీజ్కి ఇచ్చాం ఫస్ట్. ఎవరికి? ప్రభాకర్, రవీందర్ రావు అని ప్రభాకర్ వియంకుడు. ఓకే. అతను మురళీకృష్ణారెడ్డి మ్యాట్ ప్రాజెక్ట్స్ అతను ఈ రవీంద్రరావు కలిసి మా కన్వెన్షన్ లీజుకి తీసుకున్నారు. నెలకి 20 లక్షల రూపాయలు లీజు, 2 కోట్లు డిపాజిట్ ఇస్తామని. డిపాజిట్ ఇచ్చారు, లీజుకి తీసుకున్నారు. ఓకే. తీసుకొని రెంట్ కట్టడం మానేశారు 6 నెలలు. ఓకే. 6 నెలలు రెంట్ కట్టకుండా ఈ ప్రభాకర్ రావు దగ్గర కూర్చోబెట్టి సెటిల్మెంట్ 35 కోట్లు ఖాళీ చేస్తామని. ఓకే. ఈ రవీంద్రరావు మురళీకృష్ణారెడ్డి కలిసి చివరికి ఇక మేము మా కన్వెన్షన్ మీద ఉన్న ల్యాండ్ వాల్యూ రేట్ పెరిగి మాకున్న దాని మీద ఉన్న అటాచ్మెంట్ కి, మాకు అది ఫ్యామిలీ అందరికీ అటాచ్ ప్రాపర్టీ. అది రోజు పెళ్లిళ్ళు జరుగుతా, ఫంక్షన్ జరుగుతా, అందరితో సొసైటీలో సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఆ ప్రాపర్టీ మీద ఇక ఎందుకు వీళ్ళతో తలనొప్పి అని చెప్పి 15 కోట్ల రూపాయలు ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన 2 కోట్లకి 15 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించుకున్నాం కన్వెన్షన్. ఎవరు? రవీంద్రరావు, ప్రభాకర్ వియంకుడు. ఓకే. ఓకే. వియంకుడే. అవునండి, సొంత వియంకుడు. రవీంద్రరావు కూతుర్ని ప్రభాకర్ రావు కొడుకు ఇచ్చారు. ఓకే. ఓకే. దీంట్లో వాళ్ళ కొడుకు అతను కూడా ఇన్వాల్వ్ అయినాడు, ప్రభాకర్ రావు కొడుకు కూడా. ఓకే. తర్వాత ఈ ఎపిసోడ్ లో ఈ సాంబశివరావు మధ్యలో దూరి నేనేదో సెటిల్ చేస్తా, వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి వాడు కూడా మధ్యలో హైటెక్ సిటీలో మాకు సైట్ ఉంటే మేము లీజుకి తీసుకుంటాం అని చెప్పి, మీకు పార్ట్నర్షిప్ ఇస్తాం 75% అని చెప్పి దాంట్లో పెట్రోల్ బంక్ పెట్టి మాకు రూపాయి ఇవ్వకుండా అతను మోసం చేశాడు. వాడు కోడల పేరు మీద డబ్బులు తీసుకున్నాడు, మా దగ్గర 5 కోట్ల రూపాయలు మా దగ్గర తినేశాడు, ఇట్లా బెదిరించారు. తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అసలు మాకు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంటాక్ట్ చేయలేదండి. మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు ఈ 10 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్లో ఏ రోజు వాళ్ళని కలవలేదు, వాళ్ళు నన్ను టచ్ చేయలేదు. కానీ ఈ సాంబశివరావు, ప్రభాకర్ రావు మాత్రం వాళ్ళ పేరు చెప్పి నీ మీద గవర్నమెంట్ చాలా అప్సెట్ ఉంది, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వీళ్ళతో డీల్ చేసావు, వాళ్ళతో డీల్ చేసావు, ఈటల రాజేందర్ ఫండింగ్ చేసావు, వాళ్ళ ద్వారా చేసావు, వీళ్ళు ఇట్లా అన్న మీద అన్ని రకాలు భయపెట్టి, నాకు అసలు ఈటల రాజేందర్ గారు ఎవరో తెలియదు, కేసీఆర్ ఎవరో తెలియదు, కేటీఆర్ ఎవరో తెలియదు, నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు పొలిటీషియన్స్. యూజువల్గా నాకు అంత అవసరం పడలేదు. మా బిజినెస్ మాకు సౌత్ ఇండియాలో అంతా ఉంది, మా పని మేము చూసుకుంటాం తప్పితే ఏదైనా పని ఉంటే ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు చేసి పెడతారు, కన్సల్టెంట్స్ ఉంటారు, పర్మిషన్లు కావాలంటే వాళ్ళు తెచ్చి పెడతారు, లేకపోతే మేము వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాం. మేమేమి వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిజినెస్ చేయలేదు, మా గవర్నమెంట్ ఏ రకమైన సంబంధం లేదు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 3 చోట్ల మాకు బిజినెస్ లేదు. మాకు ఎవరు గవర్నమెంట్ ఏ రోజు మాకు సంబంధాలు లేవు. మేము ఓన్లీ రియల్ ఎస్టేట్, రెంటల్ ప్రాపర్టీ బిజినెస్ అండి. మాకు రెంట్లకు ఇస్తాం అంతే, ప్రాపర్టీ బిల్డింగ్ కట్టి కమర్షియల్. దానిలో ఈ సాంబశివరావు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి, తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యి ఒక 30 మంది పోలీసులు తీసుకొని మా ఆఫీస్కి వచ్చి, మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి లేదు గవర్నమెంట్ ఇంకా చాలా అప్సెట్ ఉంది, నీకు వాళ్ళతో చంద్రబాబు నాయుడుతో లింక్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక ప్రాపర్టీ అమ్మాం. అవునండి, హెరిటేజ్ ఆఫీస్ అమ్మాము. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న హెరిటేజ్ ఆఫీస్ అమ్మితే దానికి పట్టుకొని ఆయన ఇది అది అని చెప్పి మమ్మల్ని అనవసరంగా దాంట్లో లాగి బెదిరించి ఈ శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు కలిసి మమ్మల్ని బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పించారు. మధ్యలో శ్రీనివాస్ గౌడ్ పాత్ర ఏంటండి? ఇది ఆల్రెడీ ఇది మీకు రవీంద్రరావుకి మధ్య ఉన్న డిస్ప్యూట్, ప్రభాకర్ రావు చేసుకున్నాడు. ఓకే. రవీంద్రరావు మురళీకృష్ణారెడ్డి కన్వెన్షన్ హాల్ లీజ్కి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు వసూలు చేసేసి ఖాళీ చేస్తారండి. అది అయిపోయింది అక్కడితోటి. అది 13 కోట్లు ఇచ్చేసారు. అప్పుడు 15 కోట్లు కాదండి, వాళ్ళకి 15 కోట్లు ఇచ్చాం, ఖాళీ చేయించుకున్నాం, అయిపోయింది. అది అయిపోయాక వీడు సాంబశివరావు దూరి మధ్యలో ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు మా దగ్గర 13 కోట్లు 15 కోట్లు కాదండి, 30 కోట్ల పైన వసూలు చేశారు వీళ్ళు. ఓకే. 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 అంటే ఇప్పుడు ఇతను భుజంగరావు కన్ఫెషన్ లో మెన్షన్ చేసిన ఈ 15 కోట్లు వేరు. ఆల్రెడీ ఈ ప్రభాకర్ రావు, రవీంద్రరావు, మురళీకృష్ణారెడ్డి అండి. కావాలంటే నా దగ్గర దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉంది. నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అప్పుడు ఏసీపీ శ్యామ్ సుందర్ అని స్వయానా ప్రభాకర్ సొంత బామ్మర్ది మా కన్వెన్షన్ హాల్ ఎదురుగానే ఉంటుంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. అసలు అతను కేసు లోపలికి కూడా రానిది, పోలీస్ స్టేషన్ లో కూడా రానిది.
మేము కేసు పెడదామని వెళ్తే మా కన్వెన్షన్ ఇట్లా రెంట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని ప్రాపర్టీలో లోపలికి రానిలేదండి సెక్యూరిటీని పెట్టి. ఏది మీ కన్వెన్షన్ సెంటర్లోకి మిమ్మల్ని రానిలేదు. అయితే కేసు పెడదామని ఎదురుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు ఛాన్స్ ఉందని సొంత బామ్మర్ది ప్రభాకర్ రావుకి సొంత బామ్మర్ది మమ్మల్ని లోపలికి కూడా రానిది. ఇంకా మేము ఏం చేయలేక చేతగాక డబ్బులు ఇచ్చి వదిలించుకున్నాం. మధ్యలో పెద్ద మనిషి ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎందుకు వచ్చింది వీళ్ళతో నువ్వు తట్టుకోలేవని చెప్పి డబ్బులు ఇచ్చి వదిలించుకున్నాం. ఏది మీ కన్వెన్షన్ మీరు లీజుకి ఇచ్చి మీకు వాళ్ళు రెంట్ కట్టకపోగా 15 కోట్ల రూపాయలు మళ్ళీ దాన్ని మీరు వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని వదిలించుకోవడానికి 15 కోట్లు సమర్పించుకున్నారు. అవునండి. డైరెక్ట్ క్యాష్ ఎవరికి ఇచ్చారు సార్? రవీంద్రరావుకా లేకపోతే? మొత్తం మురళీకృష్ణారెడ్డి రవీంద్రరావు ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఈ మురళీకృష్ణారెడ్డి ఎవరండి? మ్యాక్ ప్రాజెక్ట్స్ మురళీకృష్ణారెడ్డి రవీంద్రరావు అన్నిట్లలో పార్ట్నర్ అండి. ఇతను ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఒక సిండికేట్ అనమాట. ఈ మధ్యలో శ్యామ్ సుందర్కి ఏమైనా సమర్పించుకున్నారా? శ్యామ్ సుందర్ ఎప్పుడు అసలు అడగలేదండి, తీసుకోలేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అక్కడతో ముగిసిపోయింది. అవునండి. అప్పుడు ఆ ఎపిసోడ్లో తన బావమరిదికి ఈ సెటిల్మెంట్ చేయాలి డబ్బులు ఇవ్వాలని ప్రభాకర్ రావు లైన్లోకి వచ్చాడా? ప్రభాకర్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి ఇక్కడ కొండాపూర్లో వెసిలా విల్లాస్ అని ఉంటాయండి, విల్లాస్ లో పిలిపించి మరి అలా ప్రభాకర్ రవీంద్రరావు మురళీకృష్ణ ముగ్గురు కూర్చొని అక్కడ విల్లాలోనే సెటిల్ చేశారు. డైరెక్ట్ ప్రభాకర్ రావే కూర్చోబెట్టి ఇవ్వకపోతే నేను వదిలిపెట్టాం, మీ మీద భవ్య ఆనంద్ ప్రసాద్ కి నువ్వు ఎలక్షన్ ఫండ్ ఇచ్చావు, వాళ్ళకి ఫండ్ ఇచ్చావు, టీడీపీ వాళ్ళకి ఫండ్ ఇచ్చావు అని చెప్పి బెదిరించి అప్పుడు భవ్యానంద్ ప్రసాద్ ఎపిసోడ్ లో ఎలక్షన్ ఫండ్ ఇస్తే మాకు ఆయనకి బిజినెస్ రిలేషన్ నార్మల్ గా ఎలక్షన్ ఫండ్ ఇస్తే బెదిరించాం. అది ఫోన్ ట్యాప్ చేసి నువ్వు ఇచ్చిన అమౌంట్ టైం ప్లేస్ చెప్పేసరికి ఇంకా మేము భయపడిపోయి మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి మేము కామ్గా డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు చూసే వ్యూయర్స్ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు చూసినా కూడా మీకు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తల్ని ప్రభాకర్ రావు ఏ రకంగా బెదిరించాడు. అందులో వన్ ఆఫ్ ది వ్యాపారవేత్త ఆవేదన మీరు ఇక్కడ వింటూ ఉన్నారు. ఆయన కన్వెన్షన్ సంధ్యా కన్వెన్షన్ అంటే అందరికీ తెలుసు గచ్చిబౌలిలో. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. సంధ్యా కన్వెన్షన్ యజమాని కాబట్టి ఆయనకి సంధ్యా శ్రీధర్రావు అని పేరు వచ్చినట్టుంది. సో ఆ ఫంక్షన్ హాల్ని మేము లీజుకు తీసుకుంటామని రవీంద్రరావు తీసుకుని రెంట్ కట్టకుండా మళ్ళీ అదే ఓనర్ని సంధ్యా శ్రీధర్రావుని బెదిరించి అవసరమైతే దాన్ని కబ్జా చేస్తా కేసులు పెడతామని తన సొయానా వియంకుడైన ప్రభాకర్ రావుతో పిలిపించి విల్లాసుకి అక్కడ పిలిపించి మురళీకృష్ణరావు అండ్ ప్రభాకర్ రావు అండ్ రవీంద్రరావు కూర్చుని అదే ఓనర్ ఎవరైతే అద్దెకి ఇచ్చాడో ఆ ఓనర్ దగ్గరే 15 కోట్ల రూపాయలు వసూలు చేసి చివరి క్లియర్ చేసి ఆ లీజు క్యాన్సిల్ చేసి అతని కన్వెన్షన్ అతనికి అప్పచెప్పారు. అంటే హైదరాబాద్లో మీకు సొంత ప్రాపర్టీలు ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకు అంటే మీరు ఒకవేళ కర్మగాలి ఎవరికైనా లీజుకి ఇస్తే రెంట్లు వస్తాయని వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బంధువులు అయ్యి ఉంటే చచ్చినట్టే మీ ప్రాపర్టీ వాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వదిలించుకోవాలంటే మీరు ఎదురు డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ సంధ్యా శ్రీధర్రావు చేసింది అదే. ఎందుకు వచ్చిన తలనొప్పి? గవర్నమెంట్ ఉంది, పక్కన ఐపీఎస్ అధికారి పోలీసు ఉన్నాడు, నాకేం వ్యాపారాలు ఉన్నాయి, ఏ రకంగా ఇబ్బందులు పెడతారన్న భయంతో ఆందోళనతో ఆవేదనతో అతను 15 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయింది. అండ్ శ్రీధర్ గారు చెప్పండి. అది కన్వెన్షన్ వ్యవహారం అక్కడితో ముగిసిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ప్రభాకర్ రావు ఎంత మందితో చెప్పించిన సైబరాబాద్ పోలీసులు క్లియర్ గా మీరు ప్రభాకర్ రావు తోటి వెళ్ళి సెటిల్ చేసుకొని ఏ సబ్జెక్టులు కూరగాయల షాప్ వాడు కన్వెన్షన్ ప్రతిదీ అండి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెట్టారు. మీరు మా మీద ఉన్న కేసులన్నీ చూస్తే దేంట్లో కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కొట్టాడు, తిట్టాడు, చంపాడు ఇదే కేసులు కానీ అన్ని ఒకటే రోజు 13 కేసులు ఒకటే రోజు పెట్టారండి. 13 కోట్లు తీసుకొని 13 కేసులు పెట్టారు ఒకటే రోజు. 13 కోట్లు తీసుకుని ఒకే రోజు 13 కేసులు అక్టోబర్ 31వ తారీఖు 2021లో బాండ్స్ తీసుకొని నవంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు లోపల నవంబర్ కరెక్ట్ గా వారం రోజుల గ్యాప్ లో 13 కేసులు పెట్టారండి. చెప్పాడు సాంసరావు నీకు ఇప్పుడు. ఒక్క నిమిషం చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఇదంతా ఫంక్షన్ హాల్ వ్యవహారం కాదు, నెక్స్ట్ ఎపిసోడ్ ఇదంతా. ఫస్ట్ ఫంక్షన్ హాల్ ఎపిసోడ్ 2020లో జరిగిందండి. అదంతా 15 కోట్లు ఇచ్చారు, అక్కడతో అది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి హెరిటేజ్ దగ్గరికి వచ్చాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాం. ఇక్కడికి అవునండి. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ ఉంటుంది. ఆ హెరిటేజ్ బిల్డింగ్ కట్టిన స్థలం సంధ్యా శ్రీధర్ గారిది. ఈయన చంద్రబాబు నాయుడు గారికి అమ్మారు, అంతేనండి. జస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. మేము ఆయన ఎవరిని కలవలేదు, వాళ్ళ ఆడిటర్ వచ్చాడు, వాళ్ళ డబ్బులు మేము అడిగిన రేట్ ఇచ్చారు, మేము అమ్మాము అంతే. అమ్మారు, ఓకే. మీరు అమ్మారు, చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నారు, హెరిటేజ్ బిల్డింగ్ కట్టుకున్నారండి. మరి డిస్ప్యూట్ ఎక్కడిది? డిస్ప్యూట్ అయినదండి. మీకు వాళ్ళకి బినామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి సాంబశివరావు మమ్మల్ని బెదిరించి ఈ శ్రీనివాస్ గౌడ్ సాంబశివరావు కలిసి 30 మంది పోలీసులను తీసుకొని మా ఆఫీస్కి వచ్చారండి ఇద్దరు కలిసి. శ్రీనివాస్ గౌడ్ సాంబశివరావు వచ్చి నువ్వే చేసావు, మేము వెళ్ళి కేసీఆర్ చెప్తున్నాం, కేసీఆర్ చాలా అప్సెట్ ఉన్నాడు మీద అది ఇదని మమ్మల్ని బెదిరించారండి. ఓకే, బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వమని చెప్పారండి.
పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వమన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళకి డబ్బులు. ఓకే, ఎంత ఇచ్చారండి మొత్తం? 2 కోట్లు సాంబశివరావుకి ఇచ్చారండి. ఓకే, ఈ 13 కోట్లు ఇతనికి చేతికి ఇచ్చాం. శ్రీనివాస్ గౌడ్ సాంబశివరావు చేతికి ఇచ్చాం. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అవునండి. ఓకే, ఇప్పుడు అమ్మిందేమో మీరు, కొనుక్కున్న చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్ బిల్డింగ్ కట్టారు. కానీ బినామీ ట్రాన్సాక్షన్ జరిగినాయంటూ సాంబశివరావు మధ్యలో వచ్చి మిమ్మల్ని బెదిరించి మధ్యలో శ్రీనివాస్ గౌడ్ని ఇన్వాల్వ్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏమైనా పోలీస్ అధికారుల దగ్గర తీసుకెళ్లారా? లేదండి, తీసుకెళ్ళలేదు. అంతకుముందు భుజంగరావు దగ్గరికి మా కంపెనీ డైరెక్టర్ ఉన్నాడు సుజన్ అని, తనని తీసుకెళ్లి బెదిరించి ఈ కన్వెన్షన్ ని సెటిల్ చేసుకోమని చెప్పింది వాళ్ళే. మొత్తము కోఆర్డినేట్ చేసింది అంటే భుజంగరావు కన్ఫెషన్ చదివానండి నేను ఇక్కడ. భుజంగరావు చెప్పిన కన్ఫెషన్లో ఏమంటున్నాడంటే, మీకు సాంబశివరావుకి మధ్య ఉన్న పెట్రోల్ బంక్ డిస్ప్యూట్లో భాగంగా మేము పిలిపించి విచారించి ఆ సందర్భంగా నువ్వు సెటిల్ చేసుకోకపోతే, పార్టీకి సెటిల్ చేసుకోకపోతే నీ మీద ఇంకా అడిషనల్గా కేసులు పెడతామని మిమ్మల్ని బెదిరించి, అలా బెదిరించడం ద్వారా సాంబశివరావుకు 2 కోట్లు ఇప్పించారు, 13 కోట్లు పార్టీకి ఫండ్ ఇప్పించారు అని మాత్రమే చెప్పాడు. ఇందులో శ్రీనివాస్ గౌడ్ పేరు ఎక్కడ చెప్పట్లా. అయితే ఏమైందంటే భుజంగరావు ఏం చెప్పాడంటే, మీరు పార్టీ సీఎం మీ మీద చాలా కోపంగా ఉన్నారు, మీరు సెటిల్ చేసుకొని డబ్బులు ఇవ్వకపోతే మేము ఇన్వాల్వ్ ఇంకా కేసులు ఫర్దర్గా అవుతాయని చెప్పేసరికి మేము ఎందుకు మాకు ఇదంతా తలనొప్పి అని చెప్పి అప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా వీళ్ళే వేరే ప్రాపర్టీ అమ్మిపించి ఇప్పించాడు. మళ్ళీ ఈ సాంబశివరావు వేరే ప్రాపర్టీ అమ్మిపించి ఇప్పించాడు ఆ డబ్బులు. మా దగ్గర అప్పటికప్పుడు డబ్బులు లేకపోతే ఇమీడియట్ 24 hours లో డబ్బులు ఇప్పించి ఈ ప్రాపర్టీ వేరేది కోకాపేటలో ఒక ల్యాండ్ అమ్మిపించి డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు తీసుకెళ్లి వీళ్ళకి ఇచ్చారు. 13 కోట్లు క్యాష్ రూపంలో ఇచ్చారండి? లేదండి, సారీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు బాండ్స్ కొని వాళ్ళకి ఇచ్చారు. ఈ సాంబశివరావు శ్రీనివాస్ గౌడ్ చేతికి ఇస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదండి. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఏ పార్టీకి దాని మీద పేరు ఉండదండి. ఓకే, ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ వాళ్ళు వాడుకోవచ్చు, అది అకౌంట్ చేసుకోవచ్చు. దాంట్లో 2 టీఆర్ఎస్ అనో 2 కాంగ్రెస్ అనో చెక్ అన్నట్టు. ఓకే, అవును, డీడీ లాగా అండి, క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత. అవునండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది చాలా సంచలనమైన ఇష్యూ శ్రీధర్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతవరకు రాలా? వ్యాపారవేత్తలను బెదిరించిన అంశంలో శ్రీనివాస్ గౌడ్ పేరు రాలా. ఫస్ట్ టైం మీరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పారు. శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు, ప్రభాకర్ రావు వియంకుడు రవీందర్ రావుది మీరు భుజంగరావు ఫోన్ కాల్ డేటా, రవీందర్ రావు చేసిన అరాచకాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళని, హవాలా వాళ్ళని ఎంతమందిని బెదిరించాడనేది అసలు మీరు ప్రభాకర్ రావు మీద ఫోకస్ చేస్తే, వీళ్ళది తీస్తే మీకు చాలా వస్తాయండి. రవీందర్ రావు ప్రభాకర్ రావు కంటే అరాచకాలు ఎక్కువ చేశారండి. ప్రభాకర్ రావు అడ్డం చూపించి, వియంకుడు అని చూపించి, రవీందర్ రావు చేసిన అరాచకాలు, సాంబశివరావు చేసిన అరాచకాలు కొన్ని కావాలి. కొంతమంది జీవితాలు అంటే మమ్మల్ని చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే మొత్తం ఆస్తులు మనమే అయిపోతాయని మా టెనెంట్స్ అందరినీ ప్రేరేపించి అందరితో కేసులు పెట్టారండి. పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కూడా తీసుకునే స్టేజ్ లో మాది, మా ప్రాపర్టీలో మమ్మల్ని రానివ్వకుండా అన్నిట్లలో ఒకటి కాదండి, మాది అప్పా జంక్షన్ లో ఉన్న 20 acres లో మా డైరీ ఫామ్ కి ఇస్తే అతనితో కేసు పెట్టించారు, కూరగాయల షాపర్తో కేసు పెట్టించారు, ఫుడ్ కోర్ట్ లో కేసు పెట్టించారు, అందరితో కేసులు పెట్టించి రెంట్లు ఎవరు కట్టకుండా 2 ఏళ్లు విపరీతమైన మానసిక క్షోభ పెట్టారండి. ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మా ప్రాపర్టీలు ఒక్కొక్కటిగా మళ్ళీ మేము తీసుకున్నాం. కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి కోర్టులో న్యాయం జరిగి మా ప్రాపర్టీలు మాకు వచ్చినాయి. కానీ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అంటే వాళ్ళు డైరెక్ట్ గా చేయలేదు, కానీ వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని విపరీతమైన భయభ్రాంతులకు, నన్ను, మా ఫ్యామిలీని, మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం అని చెప్పి బెదిరించి, సాంబశివరావు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లల మీద కేసులు పెట్టిస్తాం, మీ పిల్లల్ని అరెస్ట్ చేపిస్తాం అని చెప్తే మా భయానికి మా పిల్లల్ని లండన్ పంపిస్తాను. ఓకే, అంటే ఇందాక మీరు మాట అన్నారు, ఒకవేళ ఈ వేధింపులతో నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆస్తులన్నీ వాళ్ళే లాక్కోవాలని ట్రై చేశారు అని. అవునండి. ఎలా సార్? వియంకుడు రవీందర్ రావు చాలా పెద్ద డేంజరస్ క్రిమినల్ అండి, కన్నింగ్ మనిషి. అతని గురించి మీరు కనుక్కోండి. శంషాబాద్ లో పెద్ద ఇల్లు కట్టుకొని 111 జీవోలో ఇల్లు కట్టుకొని ఉంటాడు అతను. ఈ శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు చాలా క్లోజ్ నెక్సెస్. వీళ్ళ పేర్లు బయటికి రానియకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన సెటిల్మెంట్లు అన్ని వీళ్ళు చేశారండి. ఓకే సార్ ఒక క్లారిటీ. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడుకి మధ్య ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఓకే, అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ అబ్జెక్షన్ లేదు, మీకే అబ్జెక్షన్ లేదు, తలనొప్పులు లేవు. కానీ మధ్యలో సాంబశివరావు ఎందుకు వచ్చాడు, శ్రీనివాస్ గౌడ్ ఎందుకు వచ్చాడు? అశోక్ గారు ఒక సీఎం అప్పుడు ఆయన అప్పుడే ఓడిపోయి 2019 లో ఓడిపోయారు. ఓడిపోయాక ఆయనకి మాకు సామాజిక వర్గాన్ని లింక్ చేసి మీకు వాళ్ళకి ఇది ఉంది నువ్వు అని చెప్పి ఎంత మానసికంగా క్షోభ పెట్టి బెదిరించారండి.
ఓకే, ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి ఇది ప్లే చేయండి, ఒక్క నిమిషం మీకు చదివి వినిపిస్తాను. భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్లు ఏమన్నాడంటే,